విశ్వేశ్వరరావు సమీరని కోడలిగా తిరిగి ఇంటికి తీసుకెళ్లాలనే నిర్ణయానికి వస్తాడు. అలాగైతే అమృత ఫార్మసీ కూడా తన చేతికి వస్తుందని ప్లాన్ చేస్తాడు. చెర్రీ ప్రవర్తన 6 ఏళ్ల అమ్మాయిలా ఉందని, తను అమ్మ దగ్గరే ఉంటున్నట్టు ఊహించుకుంటున్నట్టే ఉన్నాడని డాక్టర్ నళిని అభయ్తో చెబుతుంది. సమీర వాళ్లు వెళ్తున్న కారు శ్రీశైలం ఘాట్ రోడ్ చేరుకుంది. హాల్లో కూర్చొని ఆలోచిస్తున్న గోపాల్కి ఒక కాల్ వచ్చింది. అది రౌడీ షీటర్ రాజుది కావడంతో వెంటనే అలర్ట్ అయ్యాడు. వీడేంటి ఇన్నేళ్ల తర్వాత కాల్ చేస్తున్నాడు? ఇప్పుడు ఫోన్ ఎత్తాలా వద్దా అని ఓ నిమిషం ఆలోచించాడు. దగ్గరలో వాసుకి పద్మ లేకపోవడంతో ఆ కాల్ పిక్ చేశాడు. సారు బాగున్నారా అని వినయంగా అడిగాడు రాజు. ఎందుకు కాల్ చేశావో అది చెప్పు అని అన్నాడు. మీరు మమ్మల్ని వదిలేసినా మేమెప్పుడు మీ మంచే కోరుకుంటాం సారు. మీ ఉప్పు తిన్న విశ్వాసం అని సాగదీశాడు రాజు. ఇప్పుడు నీకు విశ్వాసం లేదని ఎవరన్నారు? ముందు మ్యాటర్కి రా అని విసుగ్గా అన్నాడు గోపాల్. ఏ నిమిషమైనా అక్కడికి పద్మవాసుకి వస్తారనే కంగారులో గోపాలున్నాడు. వెధవ పని చేసేటప్పుడు మూడో కంటికి తెలియకూడదని, మరీ ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్లకి అస్సలు తెలియకూడదని గోపాల్ బలంగా నమ్మాడు. అందుకే తన టాప్ సీక్రెట్ ఎవరికీ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఏమీ లేదు సారు, మా డ్రైవర్ బామ్మర్ది మల్లేష్ పొద్దున్న కాల్ చేశాడు. ఎవరో ఏజెంట్లు మీరు బాబు చివరిసారిగా దిగిన స్పాట్ ఐడెంటిఫికేషన్ గురించి వాళ్లతో పాటు తననే తీసుకెళ్తున్నారంట. ఆ బచ్చాగాళ్లు మననేం చేస్తారులే అని లైట్ తీసుకున్నా. ఇందాక బాత్రూం పోయేందుకని వాళ్లకి చెప్పి పక్కకి వచ్చి మళ్ళీ నాకు కాల్ చేశాడు. వాళ్లతో పాటు మీ పెద్దమ్మాయి కూడా ఉన్నారంట. ఎందుకన్నా మంచిదని మీకు కాల్ చేశాను సారు అని అన్నాడు రాజు. అది విని గోపాలానికి ఆశ్చర్యం వేసింది. సమీర కొడుకుని వెతుకుతూ అంత దూరం వెళ్ళిందా? దీన్ని ఇలాగే వదిలేస్తే నా చుట్టూ కూడా గొయ్యి తవ్వేస్తుంది. నేను అడ్డంగా బుక్కవకముందే దీనికి తగిన శాస్తి చెయ్యాలి. పాడమీద కాకపోయినా కనీసం బెడ్ మీద పడేట్టు చితక్కొట్టిస్తాను. మంచం పాలైతే ఆ అమృత ఫార్మసీ డాక్యుమెంట్స్పై దీనితో సైన్ చేయించడం ఇంకా ఈజీ అవుతుంది అని అనుకున్నాడు. నువ్వు లైన్లోనే ఉండు అని రాజుతో చెప్పి గోపాల్ మేడ మీదకు వెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో రాజుకి ఏం చేయాలో వివరించాడు. పేమెంట్ గురించి కూడా ఒక మాట అనుకున్నారు. ముందు సగం పే చేయాలి, పని అయ్యాక మిగతా సగం ఇవ్వాలనే అగ్రిమెంట్కి వచ్చారు. తన చేతి సొమ్ము వదలడం గోపాలానికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఇక రావుగారిని అడిగే సాహసం చేయలేకపోయాడు. ఆయన సమీర వైపు టర్న్ అయితే మొత్తానికే మోసం వస్తుంది. అది రావుగారి కోడలిగా ఆ ఇంట్లో తిష్టవేస్తుంది. అప్పుడు ఇంటిపోరు పడలేక నేను బెడ్డెక్కాల్సి వస్తుంది అని అనుకున్నాడు. వినోద్ చెప్పడంతో క్యాబ్ డ్రైవర్ ఘాట్ రోడ్లో ఓ పక్కకి కారాపాడు. కిందకి దిగిన సమీరకి చల్లగాలి ముఖానికి తగిలి కాస్త రిలీఫ్గా అనిపించింది. అక్కడికి దగ్గరలో కొన్ని పూరిళ్లు కనిపిస్తున్నాయి. వాళ్లకి కాస్త దూరంలో సెక్యూరిటీ కారు స్లో అయింది. అందులోకి గార్డ్స్ తమ ఫోకస్ అంతా సమీరకి ప్రొటెక్షన్ ఇవ్వడం మీద పెట్టారు. 2 క్యాజువల్ వేర్ వేసుకున్న గార్డ్స్ కారు దిగి సమీరకి కాస్త దూరంలో పొజిషన్ చూసుకొని నిలబడ్డారు. సమీర వాళ్ల వంక చూసింది, కాని ఎవరో అనుకొని పట్టించుకోలేదు. మేడం, నేను వాళ్లతో మాట్లాడతాను, మీరు రిఫ్రెష్ అవుదురుగాని పదండి. మన భోజనానికి కూడా వాళ్ళు ఏదన్నా ఏర్పాటు చేస్తారేమో అడుగుతాను అని అన్నాడు వినోద్. వాళ్ళిద్దరూ ఆ ఇళ్ల వైపు వెళ్లారు. అక్కడ అరుగుల మీద కూర్చున్న పెద్దోళ్ళు, ఆడుకుంటున్న పిల్లలు అందరూ సమీర వంక ఆసక్తిగా చూశారు. ఆమె వాళ్లని చూసి పలకరింపుగా నవ్వింది. ఓ 4 ఆమె చుట్టూ గుంపుగా చేరారు. దానితో సెక్యూరిటీ గార్డ్స్ అలర్ట్ అయ్యి సమీరకి ఇంకాస్త దగ్గరగా నిలబడ్డారు. వినోద్ ఓ ఇంటి దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. ఆ ఇంట్లో ఉన్న ఒక పెద్దావిడ సమీర దగ్గరకు వచ్చి, అమ్మాయిగారు లోపలికి రండమ్మా అని అంటూ తనని ఇంట్లోకి తీసుకెళ్ళింది. సమీరకు ఏమి కావాలో దగ్గరుండి చూసుకుంది. ఆ ఇంటి ముందు అతిథులు కూర్చోడానికి నవారు మంచాలు వేశారు. మిగతా వాళ్లు కూడా కారు దిగి అక్కడ కూర్చున్నారు. కాసేపటికి సమీర ఆ ఇంట్లోంచి బయటికి వచ్చి మిగతా వాళ్లతో జాయిన్ అయింది. సెక్యూరిటీ కార్లో ఉన్నవాళ్లు తమ వెంట తెచ్చుకున్న ఫుడ్ ప్యాకెట్స్ ని తినే పనిలో ఉన్నారు. ఆ ఇళ్లలోని ఆడవారు ఆకులో సంగటి, కూర వేసి
వేడివేడిగా అందించారు. బాగా ఆకలి మీద ఉండడంతో దాని రుచి మరింత పెరిగింది. సమీర అక్కడ కూర్చొని శ్రీశైలం వచ్చిపోయే వెహికల్స్ ని చూస్తోంది. చాలా వాటి అద్దాలపై శ్రీశైలంలోని కళాకారులు వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. శివలింగం, త్రిశూలం, డమరుకం, నాగాభరణం, నెమలి బొమ్మల్ని ఎంతో నేర్పుగా వేశారు. భోజనాలు అయ్యేదాకా కామ్గా ఉన్న వినోద్ ఇక యాక్షన్లోకి వచ్చేశాడు. డ్రైవర్ మల్లేశం పక్కకి వచ్చి కూర్చున్నాడు. వాళ్ల ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలిసిన మల్లేశం గుటకలు మింగాడు. ఇక్కడి నుంచి బయలుదేరామంటే ఇక కారు నేరుగా స్పాట్ ముందు ఆగాల్సిందే. నువ్వు ఏదన్నా మతలబు చేద్దామని ట్రై చేశావనుకో, ఎస్ఐ చక్రపాణి గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతారు. నీ మీద కూడా కేసు పడుతుంది. కోర్టుల చుట్టూ తిరగలేక చస్తావ్. నీ మంచికే చెప్తున్నా అని వినోద్ హెచ్చరించాడు. అది నల్లమల్ల అటవీ ప్రాంతం కావడంతో చీకటి పడకముందే తిరిగి సిటీ దారి పట్టాలని వినోద్ ఆలోచిస్తున్నాడు. మాతో పాటు మేడం కూడా ఉన్నారు. ఆమెని సేఫ్గా హోటల్కి తిరిగి తీసుకెళ్లడం మా బాధ్యత అని అనుకున్నాడు. మరో అరగంట తర్వాత ఆ పూరింట్లో ఉన్న వాళ్లకి థ్యాంక్స్ చెప్పి అందరూ కారెక్కారు. ఎవరి ప్లేస్లో వాళ్లు కూర్చున్నాక కారు తిరిగి ఘాట్ రోడ్ దారి పట్టింది. డ్యాంకి వెళ్లే దారిలో ఒక మలుపు దగ్గర కారుని ఆపమన్నాడు మల్లేష్. సరిగ్గా ఇక్కడే ఆ రోజు గోపాల్ గారు బాబుని తీసుకొని దిగారు అని అన్నాడు. అక్కడికి దూరంగా కారు ఆపుకుని ఉన్న సెక్యూరిటీ చీఫ్ ముందు కారులో వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాలేదు. అయినా మేం వచ్చింది సమీర మేడంకి సెక్యూరిటీ ఇవ్వడానికి. ఆ పనిలో ఏమన్నా తేడా అయితే పీకలు తెగిపోతాయి అని అనుకున్నాడు. సమీర వాళ్లు అక్కడికి ఏ పని మీద వచ్చారో సెక్యూరిటీ చీఫ్కి తెలిసి ఉంటే అతను ఖచ్చితంగా అభయ్కి కాల్ చేసుండేవాడు. శ్రీశైలం డ్యాం పేరు చెప్పుండేవాడు. దానితో చెర్రీ కన్నతల్లి సమీర అని అభయ్కి తెలిసి ఉండేది. కాని విధి వేరే విధంగా ఉంది. ఆ ప్లేస్ చూసి సమీర చాలా వీక్ అయిపోయింది. చుట్టూ దట్టమైన నల్లమల్ల అడవి, దూరంగా డ్యాం కనబడుతోంది. ఇలాంటి ప్లేస్లో బాబుని తీసుకొని గోపాల్ ఎందుకు దిగినట్టు అని అనుకుంది. ఆమె మనసు ఏదో కీడు శంకించింది. సమీర కళ్ళు ఎర్రబడడం గమనించిన వినోద్, మీరు కంగారు పడకండి మేడం. ఇక్కడి నుండి గోపాల్ గారు వేరే వెహికల్ తీసుకొని ఉండొచ్చు. ఇది ఎంత అడవి అయినా ఎప్పుడూ ఏదో ఒక వెహికల్ వచ్చిపోతూనే ఉంటుంది. రాజు, మల్లేష్ కాకుండా వేరే వాళ్లని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసుంటారు అని అన్నాడు. అవును సార్, మీరన్నది నిజమే. రాజు, నేను చాలా విషయాల్లో ఆయనకి హెల్ప్ చేశాము. అయినా ఎప్పుడూ మాకు పూర్తి వివరాలు చెప్పేవాడు కాదు. ఆయన ఒక పట్టాన ఎవరినీ నమ్మడు. చాలా ఖతర్నాక్ అని అన్నాడు మల్లేష్. అలా జరిగే అవకాశం ఎక్కువ ఉండడంతో సమీర కాస్త మామూలయ్యింది. మేడం, మేము రేపొద్దున్నే ఇక్కడికి వచ్చి లోకల్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం. ఏదో కొత్త లీడ్ దొరక్కపోదు. ఇప్పుడు హైదరాబాద్ రిటర్న్ అయిపోదాం అని అన్నాడు. సమీర ఓకే అనడంతో డ్రైవర్ కారుని వెనక్కి తిప్పాడు. వాళ్ల వెనకే సెక్యూరిటీ కారు కూడా తిరిగింది. అది వెనక కూర్చున్న వినోద్ కంట పడింది. ఈ కారు ఎప్పుడు మావనికే వస్తుంది? ఎవరన్నా మమ్మల్ని ఫాలో అవుతున్నారా అని అనుకుంటూ తన పక్కన కూర్చున్న కుమార్ వంక చూశాడు. అతను కూడా ఆ కారుని అబ్జర్వ్ చేసినట్టు అర్థమవడంతో వాళ్లు ఎవరై ఉంటారా అని ఒక నిమిషం ఆలోచించాడు. అతనికి వెనుక కారు ఫ్రంట్ సీట్లో కూర్చున్న సెక్యూరిటీ చీఫ్ కనిపించాడు. తనని అభయ్ ఛాంబర్ ముందు చూసిన సంగతి గుర్తుకు వచ్చింది. మా కారుని ఫాలో అవ్వమని అభయ్ సార్ పంపి ఉంటారు. ఆయనకి సమీర మేడం అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. సెక్యూరిటీ కారు ఫాలో అవుతుందని మేడంకి చెబితే నేను అభయ్కి తన పర్సనల్ డీటెయిల్స్ చెప్పానని తెలిసే అవకాశం ఉంది. అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుంది. సమీర మేడం ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. కాబట్టి నేను సైలెంట్గా ఉండడం బెటర్ అని అనుకున్నాడు. మరోవైపు డాక్టర్ నళిని వెళ్లిపోయాక చాలాసేపు స్వీటీ ఒక్కతే ఆడుకుంది. ఒక్కరితే లోపల ఉండడం బోర్గా అనిపించి సన్నీ డోర్ మీద నాక్ చేసింది. అతను తలుపు తీసి ముందు గదిలోకి చూశాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో వాళ్ళిద్దరూ వెళ్లిపోయారనుకుంటా. డాక్టర్ నళిని ఏం మాట్లాడిందో చెర్రీని అడుగుదామా అని అనుకుంటూ తన వైపు చూశాడు. సన్నీ ఏదో అడగబోయేలోపు, పాపాయ్ గేమ్ ఆడదామా అని అడిగింది స్వీటీ. గేమ్ పేరు విని అన్నీ మర్చిపోయిన సన్నీ తన ట్యాప్ తేవడానికి లోపలికి వెళ్లాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. చెర్రీ, డోర్ ఓపెన్ చేయవా అని సన్నీ అనడంతో
స్వీటీ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా అభయ్ లేటెస్ట్గా మార్కెట్లో రిలీజ్ అయిన బార్బీ హాలిడే డాల్ పట్టుకొని ఉన్నాడు. అది రెడ్ కలర్ గౌన్లో కళ్ళు జిగేలనేలా ఉంది. దాన్ని నవ్వుతూ స్వీటీ చేతిలో పెట్టాడు అభయ్. తన కళ్లల్లోకి వెలుగు రావడం చూసి అతనికి కాస్త బాధగా అనిపించింది. బార్బీ డాల్ కాకుండా పోకీమాన్ తెచ్చి ఉంటే చెర్రీ ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కాదేమో. ఇదివరకు రోజుల్లో పోకీమాన్ని ఇష్టపడేవాడు. చెర్రీ తనని లిటిల్ ప్రిన్సెస్ అనుకుంటున్నాడని డాక్టర్ నళిని చెప్పింది. ఇలా ఐడెంటిటీ చేంజ్ అయితే ఇష్టాలు కూడా మారిపోతాయా? డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. ముందు చెర్రీతో ఎలా ఉండాలో నేను కౌన్సిలింగ్ తీసుకోవాలి. అప్పుడే కదా నాకు తను పూర్తిగా అర్థమవుతాడు అని అనుకున్నాడు అభయ్. బార్బీ డాల్ జుట్టు నిమురుతూ స్వీటీ అభయ్ని చూసి బ్రాడ్ స్మైల్ ఇచ్చింది. హమ్మయ్యా, అయితే డాడీ మీద చెర్రీకి కోపం పోయినట్టేనా అని అంటూ తన చేతిపై తట్టాడు. బదులుగా స్వీటీ నవ్వుతూ అభయ్ కాళ్లని చుట్టుకుంది. మోకాళ్ల మీద కూర్చొని స్వీటీని గుండెకు హత్తుకున్నాడు. మరోవైపు తిరుగు ప్రయాణంలో ఉన్న సమీరకు స్వాతి నుంచి కాల్ వచ్చింది. హాయ్ స్వాతి, ఎలా ఉన్నావ్? అమ్మకిప్పుడు పోస్ట్ ఆపరేటివ్ కేర్ జరుగుతుంది కదా, అంతా ఓకేనా అని అడిగింది సమీర. పొద్దున్నుంచి నీ కాల్ గురించి వెయిట్ చేసి ఇక నేనే కాల్ చేశాను. నీతో మాట్లాడొచ్చా? ఫ్రీగానే ఉన్నావా అని అడిగింది స్వాతి. సారీ స్వాతి, నేను వేరే చోటికి వెళ్లడంతో నీకు కాల్ చేయలేకపోయాను. ఏదైనా అర్జెంట్ విషయమా? రేపు మాట్లాడదాం, నేను హాస్పిటల్కి వస్తాను అని అంది సమీర. అర్జెంట్ ఏం లేదు. అదే ఆ డోనర్ ఇంకా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానన్నారంట. ఆ విషయం మాట్లాడదామని. ఇస్తున్నారు కదా అని అలా తీసుకోవడం మంచిది కాదని. సరే, రేపు వస్తానన్నావు కదా, అప్పుడే మాట్లాడదాం అని అంది స్వాతి. దాని గురించి నువ్వు అస్సలు వరి అవ్వకు, హాయిగా ఉండు. నేను రేపు వచ్చి అన్నీ మాట్లాడతాను, ఓకేనా అని అంటూ సమీర ఫోన్ పెట్టేసింది. వాళ్ల కారు ఘాట్ రోడ్ దాటి నగర శివారు ప్రాంతానికి చేరింది. ఆ క్యాబ్ డ్రైవర్కి నిద్ర వచ్చేట్టు ఉండి టీ తాగాలనుకున్నాడు. అదే విషయాన్ని వినోద్కి చెప్పాడు. నెక్స్ట్ టీ స్టాల్ దగ్గర కారుని ఆపమని వినోద్ అనడంతో అలాగే చేశాడు. ఓ చిన్న టీ స్టాల్ ముందు కారు ఆగడంతో వెనుక ఫాలో అవుతున్న సెక్యూరిటీ కార్ కూడా స్లో అయింది. క్యాబ్ డ్రైవర్ కారు దిగి టీ తాగడానికి వెళ్లాడు. కాళ్లు పట్టేసినట్టు ఉండడంతో సమీర కూడా కిందకి దిగింది. ఆమె దిగడం చూసి మిగతా వాళ్లు కూడా కార్ దిగారు. ఫోన్ చూస్తూ సమీర కాస్త దూరంగా వెళ్లి నిలబడింది. రాధిక పంపిన మెసేజ్ చూస్తుండగా సడన్ గా 4 కుర్రోళ్లు కర్రలతో ఆమెపై దాడి చేయబోయారు. సమీర చురుగ్గా పక్కకి కదిలింది. దానితో ఆమెపై దెబ్బ పడలేదు. ఇంతలో వేరే వ్యక్తి ఇంకో కర్రతో ఆమె తలపై కొట్టాడు. సమీర నుదురు చిట్లి రక్తం కారింది. ఆమె వాళ్లలో ఒకరి దగ్గర కర్ర లాక్కొని దానితో వాళ్ల కర్ర దెబ్బలు తనపై పడకుండా ఆపుతోంది. అది చూసి అందరూ సమీర ఉన్నవైపు పరిగెత్తుకు వచ్చారు. అంత నెత్తురు కారుతున్నా లెక్క చేయక కర్ర లాఘవంగా తిప్పుతూ ఆ దెబ్బల్ని తప్పించుకుంటున్న సమీరని అందరూ ఆశ్చర్యంగా చూశారు. అప్పటికీ సెక్యూరిటీ కారులో ఉన్న గార్డ్స్ అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. వాళ్లు వస్తూనే సమీర చుట్టూ నిలబడిపోయారు. ఆ కుర్రోళ్లు ఇక సమీర జోలికి వెళ్లకుండా వాళ్లపై ఎదురు దాడి చేశారు. సెక్యూరిటీ చీఫ్ సమీరకు ప్రొటెక్షన్ ఇస్తూ వాళ్ల కార్ వరకు తీసుకెళ్లాడు. వినోద్ కింద పడ్డ సమీర ఫోన్, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వాళ్లతో పాటు వేగంగా నడిచాడు. ఆ కొత్త వ్యక్తి తనని వేరే కార్ ఎక్కమనడంతో సమీరకి అనుమానం వచ్చి ఆగింది. ఆమె హెసిటేషన్ గమనించిన వినోద్, పర్లేదు మేడం, ఈ సెక్యూరిటీని అభయ్ సార్ పంపించారు. ముందు మీరెక్కండి. ఈ నలుగురేనా, ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అన్నది తెలీదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటూ తను కూడా ఆ కారులో కూర్చున్నాడు. సమీరని ఒంటరిగా పంపడం మంచిది కాదని అతనికి అనిపించింది. వినోద్ అలా చెప్పడంతో సమీర మరో ఆలోచన చేయకుండా వెంటనే కారులో కూర్చుంది. సెక్యూరిటీ చీఫ్ కూడా ఎక్కాక డ్రైవర్ కారుని వేగంగా పోనిచ్చాడు. కొన్ని నిమిషాల్లోనే కారు ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళింది. తను సమీర మేడంతో వెళ్తున్నానని, మిగతా విషయాలు అతనిని చూసుకోమని, రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వమని వినోద్ కుమార్కి మెసేజ్ పెట్టాడు. సమీర నుదిటిపై రక్తం కారకుండా అద్దుకోమని సెక్యూరిటీ చీఫ్ టిష్యూ పేపర్స్ ఇచ్చాడు. వాటిని తీసుకొని ఆ గాయంపై ఒత్తిపెట్టింది. హాస్పిటల్కి వెళ్దామా మేడం అని అడిగాడు వినోద్. సమీర వద్దన్నట్టు సైగ చేసింది.
కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసిచ్చాడు వినోద్. దాని 4 కుక్కల్లో ఖాళీ చేసింది. ఆమె వేగం చూసి వినోద్కి ఆశ్చర్యం వేసింది. సమీర ఆ కుర్రాళ్లతో తలపడిన తీరు గుర్తు చేసుకొని వండరయ్యాడు. మేడం, మీకు కర్రసాం వచ్చా అని అడిగాడు. ఏదో కొద్దిగా నేర్చుకున్నాను, కాని ప్రాక్టీస్ చేసే టైం లేక వదిలేశాను అని నవ్వుతూ అంది సమీర. వీళ్ళిలా మాట్లాడుకుంటుండగా సెక్యూరిటీ చీఫ్ అభయ్కి కాల్ చేశాడు. సమీరపై అటాక్ జరిగిన విషయం విని అభయ్ ఎలా రియాక్ట్ అయ్యాడు? చెర్రీ కన్నతల్లి సమీరా అని అభయ్కి తెలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.